అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భగవద్గీత 1వ అధ్యాయం 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమును నా పుత్రులు పాండురాజపుత్రులు కలిసి ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుని పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 2వ శ్లోకం. దుష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధంగా పలికెను అనే సందర్భంలోనిది ఈ భావము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భగవద్గీత శ్లోకం 3వ శ్లోకం నేర్చుకుందామా? నేర్చుకుందాం. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితే దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతులు గొప్ప సేనను చూడండి అని దీని యొక్క భావము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అస్మాకం తు విశిష్టాయే తాని భోజద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యాదం తాన్ బ్రవీమితే. ఈ యోధుల్లో మొత్తం ఓ బ్రాహ్మణోత్తమా, ఓ సేనాబలము నడుపుటకే ప్రత్యేకముగా యోగ్యులైనటువంటి నాయకులు మీ కొరకై నేను తెలియజేస్తున్నాను అని దీని యొక్క భావం. థ్యాంక్ యూ. జై జై శ్రీరామ్. శ్రీరామ్. దుష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. దుష్టకేతునుడు, చేకితానుడు, కాశీరాజు, పురాజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు మొదలైన వీరులెందరో మహాయోధులెందరో ఉన్నారు అని దీని యొక్క భావం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. యుధామన్యచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులు అందరూ మహారథులే అని దీని యొక్క భావం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అస్మాకం తు విశిష్టాయే తాని భోజద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యాదం తాన్ బ్రవీమితే. ఈ యోధుల్లో మొత్తం ఓ బ్రాహ్మణోత్తమా, ఓ సేనాబలము నడుపుటకే ప్రత్యేకముగా యోగ్యులైనటువంటి నాయకులు మీ కొరకై నేను తెలియజేస్తున్నాను అని దీని యొక్క భావం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు 8వ శ్లోకం నేర్చుకుందాం. స్టార్ట్ చేయండి. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః
च సౌమదత్తిస్తదైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించువారు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు సోమదత్తుడు తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు ఎందరో ఈ సైన్యమునందు ఉన్నారు అని దీని యొక్క భావము. అర్థమైందా? జై జై శ్రీరామ్. శ్రీరామ్. ఇప్పుడు మనం 9వ చెప్పుకుందాం. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా. నా కొరకు తమ జీవితము త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకా పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములు దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు అని దీని యొక్క భావం. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 10వ శ్లోకాన్ని పఠిద్దాం. ఇది మీ అందరి కోసం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిజమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం మన సైన్యమును లెక్కింపడానికి వీలు లేనిదిగానున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షించబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షించబడుతున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది అని దీని యొక్క భావము. మరొకసారి నేర్చుకుందామా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.